ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డిఎస్సి రిజల్ట్స్ అయితే మరి ఈరోజు రిలీజ్ కావడం జరిగింది. అంటే మనకి ఎప్పుడెప్పుడు అని ఫలితాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకైతే ఈరోజు గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. అదేవిధంగా అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 5 మధ్య సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. 1:3 చొప్పున మరి అభ్యర్థులను అయితే ఈ జాబితాను ఆల్రెడీ డిఈఓలకైతే అందజేయడం జరిగింది. వారు ఎక్కడికక్కడ పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేస్తున్నారు. రేపటి నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ అని, అంటే అక్టోబర్ 1 నుంచి. ఈ సందర్భంగా కొన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. అందులో ముందుగా మీకు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఒక ప్రకటన రావడం జరిగింది. చూడండి, ఇక్కడ డిఎస్సి 2024 పరీక్షలో 1:3 నిష్పత్తిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు 1/10/2024 నుండి 5/10/2024 వరకు ఉదయం 10 గంటల నుండి 5 గంటల వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. జిల్లా పరిషత్ బాలుర పాఠశాల ఆసిఫాబాద్ అభ్యర్థులు వెరిఫికేషన్కి ఏం తీసుకెళ్ళమంటున్నాడంటే ఒరిజినల్ ధృవపత్రాలతో పాటు అన్ని మీ దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళండి. మీ యొక్క క్వాలిఫికేషన్ అప్ టు ఫస్ట్ క్లాస్ నుంచి బోనాఫైడ్స్ కానివ్వండి, ప్రతి బోనాఫైడ్ అండ్ స్టడీ సర్టిఫికెటు, అదేవిధంగా అన్ని మెమోలు 10th క్లాసు, ఇంటర్మీడియట్, డైట్ది, అదేవిధంగా మీకు ఇంకా డిగ్రీ క్వాలిఫికేషన్ అది కూడా తీసుకెళ్ళండి. అటెస్టేషన్ చేయబడిన 2 సెట్ల జిరాక్స్ ప్రతులు, ఇది గజిటెడ్ తోటి మీరు అటెస్టేషన్ చేయించండి. 1:3లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు వారి యొక్క మొబైల్కు ఎస్ఎంఎస్ లేదా మెయిల్ ద్వారా సమాచారం అందించడం అనేది జరుగుతుందని చెప్తున్నారు. మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. వారు మాత్రమే ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్కి రమ్మని ఇక్కడ పత్రికా ప్రకటన మనం చూడొచ్చు. అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ డాట్లో మీకు ఒక ప్రొపార్మా ఉంది, అది ఫిల్ చేసుకొని రమ్మని కూడా మరొక డిఓ గారు ఒక ప్రకటనలో ఇచ్చారు. అది కూడా మీరు చూడండి. ఆ ప్రొపార్మా ఫిలప్ చేసుకొని ఈ యొక్క సర్టిఫికెట్స్ అయితే మీరు తీసుకొని మరి ఈ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇవాళ ఒకసారి రిజల్ట్స్ని అనాలిసిస్ చేస్తే ఇది కొమురంభీం డిస్టిక్కి సంబంధించి అండి. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో టాప్ ర్యాంక్ ఎగ్జిట్లో మించండి 86.17 మార్కులతో టాప్ ర్యాంక్ రావడం జరిగింది. సెకండ్ ర్యాంక్ 85.57 మార్క్స్తో ఉంది. 85.37 థర్డ్ ర్యాంక్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే మోర్ దాన్ 85+ మార్క్స్ మీకు టాపర్స్కి అయితే ఇక్కడ వచ్చిన టాప్ 3 క్యాండిడేట్స్ని కనుక పరిశీలిస్తే మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఏ డిస్టిక్లో చూసినా టాప్ 10 ఫలితాలు కనుక మనం విశ్లేషించినట్టయితే అందులో చాలామంది గత డిఎస్సిలో మిస్ అయినటువంటి అభ్యర్థుల్ని మనం ప్రధానంగా ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి ఎవరైతే ఈ డిఎస్సిలో రాసి ఎవరికైతే మరి ఆశించినటువంటి రిజల్ట్ రాలేదో వాళ్ళ పరిస్థితుల్లో కూడా మీరు నెగిటివ్గా ఆలోచించకండి, నిరాశ అవ్వద్దు. ఎందుకంటే విజయం కోసం కొన్నిసార్లు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది, కానీ ఆ తర్వాత వచ్చే విజయం మాత్రం మిమ్మల్ని ఆకాశపు హద్దులకైతే తీసుకెళ్తుంది. ఎందుకంటే మీరు ఒక్కసారి పరాజయం పాలైనంత మాత్రాన మీరేమి నిరాశలో మునిగి కుంగిపోవద్దు. ఇక్కడ మనం గమనిస్తే వీళ్ళంతా టాప్ 10లో ఉన్న వాళ్ళంతా ఇవాళ ఏ డిస్టిక్లో చూసినా కూడా గత డిఎస్సిలో త్రుటిలో మిస్ అయినటువంటి అభ్యర్థులు వారి యొక్క లోపాలని సవరించుకొని రెక్టిఫై చేసుకొని మళ్ళీ వారు రెట్టించిన ఉత్సాహంతో ప్రిపేర్ అయ్యి కొన్ని సంవత్సరాలు టైం తీసుకున్నారు, నో ప్రాబ్లం. కానీ ఇవాళ వారంతా టాప్ ర్యాంకులో కూడా మనం గమనించవచ్చు. సో ఈరోజు డిఎస్సి మిస్ అయినటువంటి అభ్యర్థులు మరి నిరాశ చెందకుండా నెక్స్ట్ ప్రిపరేషన్కి అయితే మీరు రంగం సిద్ధం చేసుకోండి. ఇక్కడ నేను కొన్ని మీకు సూచనలు అయితే ఇస్తున్నాను ఈ వీడియోలో. మీరు ఇక్కడ చూడండి, పరాజయం విజయానికి సోపానం. మీరు ప్రపంచంలో ఎవరినైనా తీసుకోండి, ఒక పరాజయం పొందిన తర్వాత సక్సెస్ అనేది చాలా ఇమ్మీడియట్గా, అంటే కొంచెం టైం తీసుకున్నప్పటికీ కూడా మీకు వచ్చే సక్సెస్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక డిఎస్సి 2025 కూడా మరోవైపు రంగం సిద్ధమైంది. ఈ డిఎస్సి 2024 వాళ్ళకి అక్టోబర్లోనే అపాయింట్మెంట్స్ ఇస్తామని సీఎం గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ ప్రాసెస్ చాలా స్పీడ్గా జెట్ స్పీడ్తో వెళ్తుంది. ఇక డిఎస్సి 2025 మీ ముందుకు మరి ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ రానుంది. కాబట్టి జాబ్ క్యాలెండర్ అనౌన్స్ కూడా చేయడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ డిఎస్సికి మీరు ఈ రోజు నుంచే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎక్కడ మీకు లోపం జరిగిందో ఫస్ట్ మీరు ఒక పోస్ట్ మార్టం అయితే చేయండి. ఫస్ట్ ఎక్కడ మీ మార్క్స్ మైనస్ అయినాయి, టెట్లో మైనస్ అయినాయా, డిఎస్సిలో మైనస్ అయినాయా, టైం మేనేజ్మెంట్ సరిగ్గా కుదరలేదా, లేక ప్రిపరేషన్ లోపాలు ఉన్నాయా, మెటీరియల్ మీరు ఏ మెటీరియల్ అయితే ఫాలో అయినారో ఆ మెటీరియల్ ఏమైనా మీకు పనికి రాలేదా, ఎవరైతే ఇక్కడ టెక్స్ట్ బుక్స్, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ కరెక్ట్గా సిలబస్ ఎవరైతే చదివినారో వాళ్ళంతా టాప్ ర్యాంక్లో ఉన్నారండి. ఇది ఒక్కటే ఇక్కడ డిఎస్సిలో సక్సెస్కి మెయిన్ ఫార్ములా మీరు గమనించండి. మీరు ఆ మెటీరియల్ ఈ మెటీరియల్ ఈ ప్రైవేట్ పబ్లికేషన్స్ కంటే మీరు గవర్నమెంట్ పాఠ్య పుస్తకాలను ఎవరైతే బలంగా నమ్ముకున్నారో వాళ్ళు ఇక్కడ సక్సెస్ అయ్యారు. అందుకని మీరు అదొకటి చూడండి. ఇక టెట్ స్కోర్, ఎవరైతే టెట్ స్కోర్ హై ఉందో వాళ్ళంతా
కూడా ఇవాళ టాప్ ర్యాంకులలో మనకు కనిపిస్తున్నారు. కాబట్టి ఎవరైతే టెట్ స్కోర్ తక్కువ ఉందో అలాంటి వాళ్ళంతా టెట్కి మళ్ళీ సిద్ధం కండి. ఎందుకంటే మళ్ళీ టెట్ నోటిఫికేషన్ కూడా మనకి రాబోతుంది. మీరు టెట్లో ఎన్ని ఎక్కువ మార్కులు సంపాదిస్తే డిఎస్సిలో మీరు అంత ఈజీగా మీరు పోటీలో ముందంజలో ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. అది కూడా ఒకటి మీరు చూడండి. ఇక టెక్స్ట్ బుక్ సంగతి చెప్పాను. కోచింగ్ విషయానికి వస్తే మనం ఇక్కడ టాప్ ర్యాంకులో ఉన్న వాళ్ళంతా కొంతమంది కోచింగ్ తీసుకోకుండానే టాప్ ర్యాంకర్స్గా ఉన్నారు, కొంతమంది కోచింగ్ తీసుకున్న వాళ్ళు టాపర్స్గా ఉన్నారు. కాబట్టి కోచింగ్ తీసుకోకపోవడం అనేది మీ ఇండివిజువల్ మీ యొక్క ప్రతిభ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు కోచింగ్ లేకుండా కూడా నేను రాణించగలుగుతాను, నా లోపాలు నాకు కరెక్ట్గా నేను రెక్టిఫై చేసుకోగలను అన్న నమ్మకం ఉంటే మీరు డెఫినెట్గా రెడీగా అండి. లేదు కోచింగ్ అవసరం, కొన్ని ఏరియాస్లో మిస్ అయింది, ఆ ఏరియాస్ నాకు కన్ఫ్యూజన్ ఉండడం వల్ల నేను ఇవాళ డిఎస్సిలో సక్సెస్ కాలేకపోయాను అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా మంచి కోచింగ్ సెంటర్లో చేరి కొంత మిమ్మల్ని మీరైతే మెరుగుపరుచుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాంటి సక్సెస్ టిప్స్ ద్వారా డెఫినెట్గా మీరు ఈ డిఎస్సిలో సక్సెస్ కావచ్చు. ముఖ్యంగా డిఎస్సిలో కనుక గమనిస్తే జనరల్ నాలెడ్జ్ మాత్రము క్రియాశీలక పాత్ర పోషించినట్టు మనకు అర్థమవుతుందండి. ఎవరైతే జీకే బాగా చేయగలిగిందో వాళ్ళకైతే మంచి మార్క్స్ వచ్చినాయి, కొంతమందికి జీకే చాలా నష్టం చేసిందనే విషయం కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి జనరల్ నాలెడ్జ్ మీద కూడా ప్రధానంగా ఫోకస్ చేయండి. చాలా టైం ఉంది కాబట్టి దీన్ని ఎక్కడ మీరు మిస్టేక్ చేయకండి. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, మీకు మీ టెక్స్ట్ బుక్స్ మీ పాఠ్యపుస్తకాల నుంచి ప్రశ్న దాటి బయటకు వెళ్ళదు. కానీ జనరల్ నాలెడ్జ్ అట్లా కాదండి, దీనికి లిమిట్ అనేది లేదు, ఎక్కడి నుంచైనా క్వశ్చన్ రావచ్చు. కాబట్టి కొంత ఫోకస్ చేయండి దీని మీద. ఇవన్నీ కనుక మీరు మెరుగుపరుచుకుంటే డెఫినెట్గా నెక్స్ట్ డిఎస్సిలో మీరు విజేతలు అవుతారు. మరి మీ స్పందన, మీ కామెంట్స్ నాకు తెలియజేయండి. మరి ఎవరైతే ఈరోజు డిఎస్సిలో ఎంపికై ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను మన ఛానల్ తరపున. మరి వాళ్ళంతా కూడా భవిష్యత్తులో టీచర్లుగా ఎంపిక అవుతున్నారు. మరి భావితరాల్ని చక్కగా తీర్చిదిద్ది స్ఫూర్తివంతంగా నిలుస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.